వాక్యంలోనికి మనం వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయం ముందు ఒక చక్కని దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేసి నిర్ణయము మనల్ని ఏం చేస్తుందంటే ప్రయోజకులుగా చేస్తుంది. హల్లెలూయా. ఒక మంచి నిర్ణయం కలిగి మనం ముందుకెళ్ళాలి. నిర్ణయాలు చేసడంలో మనం ఏమి కూడా వెనకాడడానికి వీల్లేదు. కాలము గడిచిపోయింది అనుకోండి, అది మరలా తిరిగి వస్తుందా? చెప్పండి, తిరిగి వస్తుందా? రా. రోజులు గడిచిపోయి అనుకోండి, అవి మరలా తిరిగి వస్తాయా? రా. సమయము, కాలము ఇంకా తిరిగి రాదు కనుక దేవుడు సమయం ఇచ్చినప్పుడే, సమయము మన చేతిలో ఉన్నప్పుడే మన మంచి తీర్మానాలు చేయవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. ఒక మంచి తీర్మానాలు సమయం గడిచిపోయాక కాదు, కాలం అయిపోయాక కాదు, దేవుడిచ్చిన మంచి అవకాశాలు కోల్పోయాక కాదు, క్షేమముగా ఉన్నప్పుడే మంచి నిర్ణయాలు మనము చేయాలి. ప్రసంగి భక్తుడు అంటాడు ఒక చక్కని మాట, దుర్దినములు రాకమునిపే. ఏంటంటవి? దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే అపాయం వచ్చాక కాదు చేయవలసింది, కాలము గడిచిపోయిన తర్వాత కాదు చేయవలసింది, సమయం ఉన్నప్పుడే మనం కొన్ని మంచి నిర్ణయాలు చేసినప్పుడు దేవుడు వాటిని సఫలీకృతం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, దేవుడు క్షేమం ఇచ్చినప్పుడే. ఒక భక్తుడు అంటాడు, నాకు బలం ఉన్నప్పుడు నీ సేవ చేయలేదు, బలమంతా అయిపోయి ఇప్పుడు సేవ చేయాలనిపిస్తుంది అని ఒక భక్తుడు పాట రాస్తా ఉంటాడు. నాకు కనుదృష్టి ఉన్నప్పుడు నేను బైబిల్ చదవలేకపోయాను, ఇప్పుడు కనుదృష్టి మసక వారిపోయిన తర్వాత బైబిల్ చదవాలంటే జరిగే పని కాదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడే మనం దేవుని కృపలో మనం ముందుకు కొనసాగాలి. ఆరోగ్యం పోయాక మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమి కూడా చేయలేము. అందుకే ఒక మంచి నిర్ణయం చేసి మనం ముందుకు కొనసాగవలసిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. దేవుడు క్షేమాన్ని ఇచ్చినప్పుడే, మనం క్షేమముగా ఉన్నప్పుడే, మనం ఆరోగ్యముగా ఉన్నప్పుడే, మనం మంచి ఎవరిని కృపచేత నడిపించబడుతున్నప్పుడే, ఒక మంచి నిర్ణయం చేసి మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు అందులో మనల్ని బలవంతులుగా చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దుర్దినములు రాకమునిపే, క్షేమస్థితిలో ఉన్నప్పుడే, దేవునికి మనం లోబడినప్పుడు రాబోతున్న అపాయాల నుండి దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, మనల్ని ముందుగానే తప్పిస్తాడు. హల్లెలూయా. అపాయంలో పడిపోనివ్వడు, మనం జారి పడిపోనివ్వడు. మానవ యొక్క జీవిత విధానం ఎలాగుంటదంటే, పడిపోయిన తర్వాత నేర్చుకుంటాంలే అని అనుకుంటాం. పడిపోయాక నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, కొన్ని బాధలు కూడా అనుభవించవలసిన పరిస్థితులు మనకి ఏర్పడతా ఉంటాయి, కొన్ని శోధనలు అనుభవించవలసిన పరిస్థితులు మనకి ఏర్పడతా ఉంటాయి. అందుకే పడిపోయాక కాదు, అన్ని కోల్పోయాక కాదు, దేవుని కృప మన మీద ఉన్నప్పుడే, మనం క్షేమముగా ఉన్నప్పుడే కొన్ని మంచి నిర్ణయాలు చేసి ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన కలిగిన సమస్తాన్ని కూడా ఆయన బలపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మీరు చదవగలిగితే అక్కడ మోషే గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆయన ఒక మంచి తీర్మానం చేస్తా ఉన్నాడు. మోషే భక్తుడు ఒక చక్కని తీర్మానం చేస్తా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మీరు చదవగలిగితే ఒక అద్భుతమైన మాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుటకు ఒప్పుకొనలేదు. చాలండి. హల్లెలూయా. మోషే ఒక తీర్మానం చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ తీర్మానము, ఏంటి ఆ నిర్ణయము అని ఆలోచన చేస్తే, ఐగుప్తీయుడిగా ఉంటాడా, దేవుని ప్రజగా జీవిస్తాడా? ఒక పెద్ద సవాల్ ఇది. మోషేకి ఒక గొప్ప సవాలు ఏంటంటే, మోషే ఎదురుగుండానేమో ఐగుప్తు సుఖభోగములు ఉన్నాయి, మోషే ఎదుట ఐగుప్తు రాజరిక వ్యవస్థ అంతా ఉంది. ఇంకో పక్క ఎవరున్నారంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం నుండి విడిపించే బాధ్యతలు రెండు ఉన్నాయి. ఏ విషయం నిర్ణయం చేశాడు ఏంటంటే, ఐగుప్తు సుఖభోగములు నాకొద్దు, ఐగుప్తు భోగభాగ్యములు నాకొద్దు, కానీ
క్రీస్తు కొరకు జీవించడమే ఒక గొప్ప భాగ్యం అని ఎన్నుకున్నాడు. దానిలో నిలిచి ఉన్నాడు. ఒక నిర్ణయం చేశాడు. ఏంటో తెలుసా? నాకు ఐగుప్తు అవసరం లేదు కానీ దేవుని ప్రజలతో నేను జీవిస్తాను. హల్లెలూయా. ఆ నిర్ణయమే అతని జీవితాన్ని మార్చేసింది, అతని భవిష్యత్తు మార్చేసింది. ఇప్పుడు అతను ఏమైపోయాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎవరి మోషే ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆయన న్యాయ విధులు ఇచ్చాడు, ఆయన కట్టడలు ఇచ్చాడు. మోషేను ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. మోషే ఏమైపోయాడు చెప్పండి? ఒక గొప్ప నాయకుడు. ఏంటో తెలుసా? ఒక మంచి నిర్ణయం. ఏ నిర్ణయం? ఐగుప్తు సుఖభోగాలు నాకు అవసరం లేదు కానీ దేవునితో జీవించడమే గొప్ప భాగ్యం అనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేన్ని కోరుకుంటున్నారో తెలుసా? లోక విషయాలే కోరుకుంటున్నారు. లోక విషయాలే కోరుకుంటున్నారు. లోకంలోనే జీవించాలి, లోక విషయాల్లోనే మునిగి తేలాలి. ఈ లోకం ఉంటే చాలు నాకు. చాలా మంది అంటే డబ్బు ఉంటే చాలండి, అన్నీ ఉంటాయండి. ఏముంటే చాలంట? డబ్బు ఉంటే చాలండి. దేవుడు అవసరం లేదండి. దేవుని సన్నిధి అవసరం లేదు చాలా మందికి. దేవుని కృప అవసరం లేదు, దేవుని కటాక్షం అవసరం లేదు, దేవుని కాపుదల అవసరం లేదు, దేవుని ఆశీర్వాదం అవసరం లేదు. దేవుణ్ణి వెతకవలసిన మనిషి దేని వెతుకుతున్నాడు? డబ్బుని వెతుకుతున్నాడు, సుఖభోగాలు వెతుకుతా ఉన్నాడు, ఈ లోక సంపదలు వెతుకుతా ఉన్నాడు. దేవుని కంటే కూడా ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తాం, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, లోకాశల్ని ఎక్కువ ప్రేమిస్తా ఉన్నాడు, లోక సంబంధమైన విషయాలను ఎక్కువ ప్రేమిస్తాం. తద్వారా ఆశీర్వాదానికి బదులు ఏం కలుగుతుందో తెలుసా? వేదన కలుగుతా ఉంది. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్గొని మీరందరూ ఒక నిర్ణయం చేయాలి. లోకాన్ని కోరుకుంటున్నారా? దేవుని సన్నిధిని కోరుకుంటున్నారు. దేవుని సన్నిధిని కోరుకునే ప్రజలైతే మీరు ధన్యులే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మోషేను నడిపించినట్లుగా, మోషేను పోషించినట్లుగా, మోషేను పైకి లేవనెత్తినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడండి. మీకు కూడా దేవుడు గొప్ప సహాయాన్ని దయచేస్తాడండి. మిమ్మల్ని కూడా దేవుడు బలమైన కార్యాల వైపు. సామాన్యమైన వ్యక్తి మోషే. ఈరోజు మీరు చేసే నిర్ణయాలు మంచిగా ఉంటే, అవి దైవీకమైనవైతే మీరు అనుకోవచ్చు, పాస్కర్ మా దగ్గర ఏమీ లేదని అనుకోవచ్చు. కానీ మీకున్న దానిలో నుండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. మీరు లోకాన్ని వెతికేవారుగా ఉండకూడదు, లోకాశలు వెతికేవారుగా ఉండకూడదు, లోక సంబంధమైన స్నేహాల వైపు పరిగెత్తేవారుగా ఉండకూడదు. దేవునితో స్నేహము చేసేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిని వెతికేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. ఏ నిర్ణయాలు చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. హల్లెలూయా. మోషే చేతిలో 2 ఉన్నాయి. అందుకే దేవుడి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, ఆశీర్వాదమును శాపమును, జీవమును మరణమును మీ చేతిలోనే ఉన్నవి. మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారో మీరు ఆలోచన చేయమని దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. హల్లెలూయా. అన్ని మన చేతిలో ఉన్నాయి. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. ఏమి ఎన్నుకుంటున్నారు మీరు? ఏ మార్గంలో నడవడానికి ఇష్టపడతా ఉన్నారు? ఏ మార్గంలో నిలబడడానికి ఇష్టపడుతున్నారు? ఆలోచన చేసి సరైన తీర్మానాలు, నిర్ణయాలు మనం చేయుదుముగాక. అందరూ చెప్పాలి ఆమేన్. సుఖభోగముల వైపు పరిగెట్టొద్దండి. సుఖభోగుల వైపు పరిగెట్టిన వారు పాడైపోయినట్లే చరిత్ర చెప్తుంది తప్ప బాగుపడినట్టు ఎవరో కూడా చరిత్ర చెప్పండి. సుఖభోగంలో వైపు పరిగెట్టిన వారు బాగుపడినట్లుగా చరిత్ర ఏమి కూడా ఎవరికి కూడా చెప్పట్లేదు. వాటి వైపు పరిగెత్తిన వారు పతనం అయిపోయిన వారుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం మీ జీవితాల్లో కూడా ఏ నిర్ణయాలు చేస్తా ఉన్నారు? ఎలాంటి తీర్మానాలు చేస్తా ఉన్నారు? మీ నిర్ణయాలు ఎలాగున్నాయి? లేదా అవకాశాలు ఉంటాయి, అవకాశాలు ఇస్తారు. మోషేలు 2 ఉన్నాయి. ఒకటి ఐగుప్తు సుఖభోగములు ఉన్నాయి, ఒక పక్కన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే పరిస్థితులు ఉంటాయి. ఏ నిర్ణయం చేస్తావు మోషే నువ్వని అడిగితే మోసే స్పష్టంగా చెప్పాడు, నేను దేవుని ప్రజల పక్షాన నిలబడతానన్నాడు. హల్లెలూయా. దేవునితో నిలబడతాను, ఆయన ప్రజలతో నిలబడతాను, ఆయన సన్నిధిలో నిలబడతానని చెప్పి ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయమే అతను ఏం చేసింది తెలుసా? ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టిందండి. హల్లెలూయా. ఒక గొప్పవాడిగా నిలబెట్టింది. మిమ్మల్ని కూడా అంతే. మీరు సరైన నిర్ణయాలు చేయకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా పేదరికమే కనిపిస్తుంది మీ ఇంట్లో. ఏ కనిపిస్తుంది చెప్పండి? పేదరికమే. మీరు సంపన్న స్థితిలోనికి రావాలంటే ఒక పూట కూలికి ఏమవకూడదు మనం చెప్పండి.
చెప్పాలి. ఒక పూట కూరికి ఏమవకూడదు, మనం కక్కుర్తి చెప్పాలి, కక్కుర్తి పడకూడదు. హల్లెలూయా. దేవుని సమయాన్ని మనం పాడు చేసుకోకూడదు. అబ్రహామా, నీ ఒక్కడే నా కొడుకుని నాకు బలిగా ఇచ్చేయన్నాడు. అవునా ప్రభువా? ఒక్కడే కదా నాయన, 75 సంవత్సరాల నుంచి వయసులో ప్రార్థన చేతే 25 సంవత్సరాల తర్వాత ఈ 100వ సంవత్సరం ఒకరిని ఇచ్చావు, ఇప్పుడు ఇల్లు కూడా ఇచ్చేయమన్నావు ప్రభువా అనలేదండి అప్పుడు అన్నాడండి. 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక ఇస్సాకునిచ్చావు ప్రభువా, ఆడు ఇంకా పనుడు అవ్వలేదు, ప్రయోజకుడు అవ్వలేదు, వాడితో ఇంకా నాకు పాలన ఇంకా ఏమీ తీరలేదు, అప్పుడే బలి కోరుతున్నావా, అప్పుడే అడుగుతున్నావా అని చెప్పి అబ్రహాం ఏమి కూడా ఆయన తిరగలేదు. అవునయ్యా, నీకు కావాలా, నా కుమారుడు నీకు కావాలా, నేను ఇస్తాను ప్రభు అని చెప్పి ఆయన మోరియా పర్వతం మీదకి ఇస్సాకును మోసుకుని వెళ్ళిపోయాడు అంటే. హల్లెలూయా. ఇస్సాకును తీసుకెళ్లిపోయాడు. ఇస్సాకు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి ఎత్తబోతున్నప్పుడు దేవుని స్వరము ఆకాశం నుండి అబ్రహాముతో చెప్తుంది, అబ్రహామా, నీ కొడుకు నాకు అవసరం లేదయ్యా, నువ్వు దేవుడికి భయపడేవాడు అని నాకు అర్థమైంది. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు తెలిసింది. నీలో దైవ భయం ఉందని, దైవ చిత్తము నెరవేర్చాలని ఆసక్తి నీలో ఉంది, అది నేను గమనించాను. నీ కొడుకు నాకు అవసరం లేదు, ఇదిగో పక్కన పొదలలో ఉన్న ఆ గొర్రెను తీసి నీ కుమారుడికి బదులుగా బలివి, ఇదిగో నీ నమ్మకత్వాన్ని బట్టి నేనేం చేస్తున్నాను తెలుసా, విశ్వాసులకు తండ్రిగా నేను మార్చేస్తున్నాను. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అతని నిర్ణయం అతని భవిష్యత్తును ఒక ఆశీర్వాదకరంగా మార్చేసింది. ఈ రోజు మన నిర్ణయాలు ఎలాగుంటున్నాయి? హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రజలు దేవుని సన్నిధి కంటే కూడా దేన్ని ప్రేమిస్తారు చెప్పండి? లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. లోక సంబంధమైన విషయాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వాటిని పక్కకు పెట్టి దేవుని సన్నిధిలో నిలుచుదుముగాక, దేవుని సన్నిధిలో ఉందుముగాక. రెండో వ్యక్తి కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మోషే ఐగుప్తు సుఖభోగముల కంటే కూడా క్రీస్తు కొరకైన నిందే గొప్ప భాగ్యం అని ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాడు. దేవుడు అతను గొప్ప నాయకుడిగా చేశాడు. దావీదు కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఒక నిర్ణయం చేస్తున్నాడు. కుటుంబ పెద్దలుగా, కుటుంబ నాయకులుగా, కుటుంబ యజమానులుగా మీరు కొన్ని నిర్ణయాలు చేయాలండి. కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా మీరు చెప్పండి. కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా మీరు చెయ్యాలి. కొన్ని నిర్ణయాలు ఖండితంగా చేయాలి. దావీదు ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. ఇది సామాన్యమైనది కాదు, ఇదేదో ఒట్టిదే కాదండి, ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. ఏమంటున్నాడో తెలుసా? చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసము చేస్తాను. ఎక్కడ నివాసం చేస్తాను చెప్పండి? చెప్పాలి. ఎక్కడ? కాలగొట్ల దగ్గర చెప్పండి. కాలగొట్ల దగ్గర కొంతమంది నివాసం చేస్తారు. పొద్దున్న లేచినా వెళ్ళిపోతారు ఎక్కడికి? బలల దగ్గరికి. ఏదో చెప్పండి. ఆ బలలు ఉంటాయి, మరి ఎందుకు వేస్తారో తెలియదు అన్నట్టు. ఆ బలలు కొంతమంది నాశనం చేస్తాయి. కూర్చుంటే చేస్తారు కానీ అదేమైపోయిందంటే ఆ కోనేరు మండపం దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి పడున్నాడు చూసారా, ఆడికిలాగా అయిపోతారు. ఆ బల్లే నివాసంగా అయిపోతారు. ఆ బల్లే. దావీదు ఎక్కడ నివాసం చేస్తానంటున్నాడు చెప్పాలన్నారు. ఎక్కడ నివాసం చేస్తానంట చెప్పాలి. దేవుని మందిరములో నేను నివాసము చేస్తాను. హల్లెలూయా. అక్కడే నేను వాసము చేస్తాను, అక్కడే నేను కూర్చుంటాను. ఈ రోజు మనం ఎలాంటి నిర్ణయాలు చేస్తాం మనం ఆలోచన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నివాసము చేయాలి. అదే దావీదు మరొక అధ్యాయంలో చూడండి. అదే కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువుకోండి.
27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. హల్లెలూయా. ఏంటంటే ఆయనకు వరం అడుగుతున్నాడంట. ఏ వరమో? ఆయన సన్నిధిలో నివసించాలి, ఆయన ప్రసన్నత చూడడానికి, ఆయన ఆశీర్వాదము చూడడానికి, ఆయన దీవెన చూడడానికి. దేన్ని మంచి అవకాశంగా తీసుకున్నాడంటే మందిర వ్యవస్థను ఒక అవకాశముగా ఆయన తీసుకుంటాడు. ఆయన అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడంట? అప్పుడప్పుడు కాదు. ఏంటి చెప్పండి? అప్పుడప్పుడు కాదు. కొంతమంది భక్తిలో ప్రారంభ దినాల్లో బాగానే ఉంటారు. భక్తిలో ప్రారంభ దినాల్లో బాప్తిసం తీసుకున్న కొన్ని దినాలు, లేకపోతే రక్షణలోకి వచ్చిన కొన్ని దినాలు, యేసు ప్రభువుని నమ్ముకున్న కొన్ని దినాలు బాగానే వెంబడిస్తారండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు చక్కగా నీట్గా వచ్చారు. కొన్ని రోజులు గడిచినప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు చెప్పండి, కామ్ డౌన్ అయిపోతా ఉంటారు, తగ్గిపోతా ఉంటారు. కానీ దావీదు అటువంటి నిర్ణయాలు చేయట్లేదు. చాలా మంది రోజు ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారంటే, ఆదివారం ఏమీ లేకపోతే చెప్పండి, ఆదివారము ఏ పని లేకపోతే వస్తా, ఆదివారం ఏ ఫంక్షన్ లేకపోతే, ఆదివారము చెప్పండి ఏ ఫంక్షన్ లేకపోతే, ఖాళీగా ఉన్నాం కదా, ఇవాళ ఆదివారం కదా, ఒక్కసారి పాస్టర్ గారి ముఖం చూసి హాజరేంచుకుని వచ్చేద్దాంలే అని చెప్పండి. అని దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతే. ఎప్పుడు చెప్పండి? నా జీవిత కాలం, నా బ్రతుకు దినములు, నా జీవితం అంతా కూడా నేను దేవుని సన్నిధిలో నివాసము చేస్తాను. నా బ్రతుకు దినములన్నీ కూడా నేను దేవుని సన్నిధిలో ఉంటాను, వెంబడిస్తాను అని చెప్పి దావీదు ఒక తీర్మానం చేస్తున్నాడు. ఆ తీర్మానమే దావీదును గొప్ప రాజుగా చేసిందండి. హల్లెలూయా. ఆ తీర్మానమే దావీదును మహారాజుగా చేసింది. దావీదు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తాడంటే ఆయన అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది. జీవము కలిగిన దేవుని చూడవలనని నా ప్రాణము తృష్ణగొలుచున్నది అంట. మరొక చోట అంటాడు, నీ మందిర ఆవరణములో గడపాలని, నీ మందిర ఆవరణములు చూడవలనని మనసు ఎంతో ఆశగా ఉంది. నా మనసు ఎంతో ఆశగా ఉందంట. దావీదు ఎంత ప్రేమిస్తాడో దేవుణ్ణి, ఆయన మందిర ఆవరణలు చూడాలని, ఆయన మందిరం యొక్క ఏమంటే ఆయన సన్నిధిలో గడపాలని ఎంత ఆశో దావీదుకి. ఒక నిర్ణయం చేశాడు. దావీదు అన్నుడు కూడా దేవుని సన్నిధి నుండి తొలగిపోయిన వాడు కాదండి. ఒక మంచి నిర్ణయం చేశాడు. దేవుడు ఆ నిర్ణయాన్ని చూశాడు. ఏం చేశాడు తెలుసా? దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడండి. హల్లెలూయా. దావీదు సింహాసనాన్ని, దావీదు కుటుంబీకులను, దావీదు యొక్క రాజ్యమును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చేశాడు. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి నిర్ణయం ఈ భవిష్యత్తును ఈ సంవత్సరం మార్చును గాక. ఒక మంచి నిర్ణయం ఈ సంవత్సరం మీ కుటుంబానికి క్షేమాన్ని దయచేయును గాక. ఒక మంచి నిర్ణయం మీ కుటుంబాలలో అద్భుతమైన కార్యములు ఈ సంవత్సరం జరిగించును గాక. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే అక్కడ యెహోషువ మనకు కనిపిస్తారు. భక్తుడైన యెహోషువ ఒక తీర్మానం చేస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు ఐగుప్తులోను 15వ వచనం చదివింది. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించుదరో నది అద్దరిని మీ పితరులు సేవించదురో అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించ కోరినను నేను నా ఇంటి వారును
యెహోవాను సేవించదమనెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ గొప్ప తీర్మానం చేస్తున్నాడు, ఒక నిర్ణయం చేస్తున్నాడు. మా ఆవిడని అడిగి చెప్తున్నానడా, మా పిల్లల్ని అడిగి చెప్తున్నానడా? చెప్ప మనం ఏం చేస్తామంటే అడిగి చెప్తామండి. ఈ అమ్మాయి ఓడిపోతున్నట్లేదంటే అడుగుతానండి, మరి ఎందుకు అట్లా నాకు అడుగుతానండి రానంటున్నాడండి. ఏంటంట అడుగుతున్నారంట కానీ ఏమన్నాడంట అబ్బాయి పాప రానంటున్నాడండి. ఇవన్నీ ఏం చేస్తామండి, మనం ఏమి కూడా చేయలేదు. ఎంతమంది తల్లిదండ్రులు బడికి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, బడికి వెళ్తావరని చెప్పాలి. ఎంతమంది అడుగుతున్నారు వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి, నువ్వు స్కూల్కి వెళ్తావా, చదువుకుంటావా? నేను చదువుకోబా అయితే బాబా, నువ్వు ఇంక చదువుకోతే ఇంకోటి కూర్చున్నా అంటున్నారా? కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నారు మీరు? దేవుని సన్నిధి విషయంలో ఎందుకు మీరు చొరవ తీసుకోలేకపోతున్నారు? ఆడు స్కూల్కి వెళ్ళండి ఊరుకుంటారా? ఊరుకో. మీరు అప్పచెప్పిన పని లేకపోతే మీరు అప్పగించిన పని చేయనమ్మా నాకు చేత కదంటే ఊరుకుంటారా? ఊరుకోరు. దేవుని సన్నిధి అన్నప్పటికీ ఎలా ఉంటుందంటే వాళ్ళని అడిగి తీర్మానాలు చేస్తారు. యెహోషువ ఒక నిర్ణయం చేస్తాడు. కుటుంబాన్ని అడిగి చేయలేదండి, వాళ్ళ భార్యని అడిగి చేయలేదండి, వాళ్ళ పిల్లల్ని అడిగి చేయలేదండి. దేవుని సన్నిధిలో రోషము కలిగి నిలబడి అంటున్నాడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాము. హల్లెలూయా. మేము మా ఇంటి వారందరూ కూడా మేము దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, ఆయన సన్నిధిని నిలిచి ఉంటాం. ఇంకా మాకు అన్య విధానం అవసరం లేదు, అన్య విధానాలు నాకు అవసరం లేదని ఒక తీర్మానము చేశాడండి. హల్లెలూయా. ఆ తీర్మానమే యెహోషువను ఒక గొప్ప నాయకత్వంలో నిలబెట్టింది. హల్లెలూయా. యెహోషువ ఏం చేస్తాడో తెలుసా? ప్రారంభ దినాల్లో అతడు శిల్పకారుడు, శిల్పాలు చెక్కేవాడు, రాతి మీద ఉలి పట్టుకుని శిల్పాలు చెక్కేవాడు. అతడు ఆ యొక్క ఐగుప్తు రాజ్యమంతా కూడా తన చేతి పనితో శిల్పాలు చేసుకునేవాడు. ఈ రోజు ఏమైపోయాడు అనుకున్నాడు? చక్కని నాయకుడు అయిపోయింది. హల్లెలూయా. మోషే నాయకత్వం కూడా ఎవరికి వచ్చేసింది చెప్పండి, చెప్పాలి. ఎవరికి వచ్చింది? యెహోషువకి వచ్చేసింది. ఇంకా రాళ్ళు కొట్టుకునే పరిస్థితి లేదు అతనికి, రాళ్ళు కొట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నాయకుడు అయిపోయాడు, గొప్ప ప్రవక్తగా మార్చబడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి ఏ శోధన వచ్చినా యెహోషువ దగ్గరికి వస్తున్నారు. యెహోషువయే వాళ్ళందరికీ కూడా స్వాస్థ్యముగా ఉన్న స్థలాలను పంచిపెట్టాడండి. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారికి కూడా ఏ స్థలంలో సెంటు దగ్గర కూడా అడుగు జాగాల్లో కూడా గొడవలు రాకుండా అందరికీ సమానముగా కానానులో భూభాగాన్ని పంచిపెట్టిన ఒక గొప్ప బలమైన నాయకుడుగా యెహోషువని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు మీరు కూడా అంతే, మీరు నిలుచున్న స్థానంలో ఒక గొప్ప దీవెనకరముగా మీరు మార్చబడాలి అని అంటే మంచి నిర్ణయం చేయండి. ఏంటి నిర్ణయం? యెహోషువ వలె కుటుంబాలుగా దేవుని వెంబడించుదుముగాక, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో నిలుచుదుముగాక, కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుదుముగాక. దేవుని బిడ్డలుగా ఆయన సంఘములో మీరు కుటుంబాలుగా మోకరిస్తే ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. మీరు ఒకరు వస్తే వచ్చే ఆశీర్వాదం, భార్య భర్తలుగా వస్తే వచ్చే ఆశీర్వాదం, బిడ్డలతో కలిసి వస్తే ఆశీర్వాదము ఏమైపోతుందో చెప్పండి? దేవుని సన్నిధి కూడా రెట్టింపు అయిపోతుందండి. అది హల్లెలూయా. అది రెట్టింపు అయిపోతుంది. మీరు ఒక్కరే ఎంతకాలం పోరాడతారు? మీరు ఒక్కరే ఎంతకాలం మోకరిస్తారు? అంతకాలం కుటుంబాలుగా మోకరించదుము కాక. దేవుని సన్నిధి హోల్సేల్ ప్యాకేజ్ ఆశీర్వాదం పట్టుకెళ్ళిపోవాలి. మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, మీరు ఎక్కడేమో ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తారు, అక్కడ బయట నుండి మీ పిల్లలు ఏం చేస్తారు, లేకపోతే మీ కుటుంబీకులు ఏం చేస్తారు? దేవుని ఆశీర్వాదం కోల్పోయేలాగా ఏదో చెప్పండి, ఏదో పని చేసి ఆశీర్వాదం అది తీసుకొస్తారు, శాపాన్ని తీసుకొస్తారు. అందుకే నేను అంటాను, కుటుంబాలుగా ఒక తీర్మానం చేయండి. 2024 సంవత్సరం ఒక బలమైన తీర్మానము, కుటుంబాలుగా నిలుచుదుము కాక. అందరూ చెప్పాలి, కుటుంబాలుగా నిలుచుదుము కాక. కుటుంబాలుగా దేవుని కృప కొరకు మనం వేచి ఉందుము గాక. ఈ వైశాఖ్ గారు రాంబాబు గారితో కూడా వచ్చుదురు గాక, పెద్ద కుమార్తెతో కూడా వచ్చుదురు గాక. చిన్న కుమార్తెకు అవకాశం లేదు, ఆవిడ మందిరానికి వెళ్తుంది, దూర ప్రాంతంలో ఉన్న మందిరానికి వెళ్తుంది. ఆ చిన్న కుమార్తెను బట్టి నేను సంతోషిస్తాను. ఆ కుటుంబంలో నాకు రాంబాబు గారి కంటే పెద్ద కుమార్తె కంటే కూడా చిన్న కుమార్తె అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా?
వాళ్ళ నాన్నగారిని దేవుని దగ్గర నడిపించింది. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. సంతోషం చెప్తాం హల్లెలూయా. ఇస్సాకు గారికి ఒక చిన్న బలహీనత కలిగినప్పుడు వాళ్ళ కుమార్తె చెప్పింది, నాన్న ఎంతకాలం ఇవన్నీ చేస్తావు, ఇంకా దేవుని దగ్గరికి రా నాన్న, నీకు ఆరోగ్యం ఇస్తాను నాన్న, ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకున్నానా, దేవుడు నిన్ను లేవనెత్తాను నాన్న, నాన్న యేసయ్య నమ్ముకోనానా అని చెప్పి ఏం చెప్పింది కదా, నేను ఆలే నాకు చెప్పాను. నాన్నగారిని ఆవిడెంత కోరు చేసిందో చక్కగా ఈ రోజు ఆయన మోకరిస్తున్నాడు. కుటుంబ పెద్దలు ఈ రోజు ఆయన మోకరిస్తావు. నాన్నగారిని ఏం చేసింది అమ్మాయి, నాకు ఆ పిల్లని చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి వాళ్ళే కాదు, తండ్రిని నమ్మకంగా దేవుని సన్నిధికి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఒక యెహోషువ వంటి తీర్మానాలు చేయండి, కుటుంబాలు నడిపించండి. చెప్పండి, దేవుడి గురించి చెప్పండి, మీ బిడ్డలకు చెప్పండి, పక్కింటికి వద్దండి, ముందు మన కుటుంబానికి చెప్పండి, మీ బిడ్డలకు చెప్పండి, మీ యొక్క కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులకు చెప్పండి. యేసు ప్రభు దేవుడిని చెప్పండి, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పండి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి అని చెప్పండి. ఎప్పుడైతే మీరు అటువంటి తీర్మానాలు చేస్తారో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో చెప్పండి, ఒక ఆశీర్వాదకరమైన జనాంగముగా దేవుడు మిమ్మల్ని. హల్లెలూయా. ఈ నిర్ణయాలు ఎలాగుంటున్నాయి, లోకానుసారం లాగా ఉండొద్దండి. లోకానుసారం నామకార్థమైన భక్తులు ఉంటున్నాం, అలాగా ఉండదు. అద్భుతమైన పరిశుద్ధాత్మ సంఘముగా దేవుడు మనం నిలిపాడు, మాదిరి కలిగిన సంఘముగా మన ముందుము గాక. అనేకులు మనం చూసి నేర్చుకుందురు గాక. మనం ఎలా కట్టబడుతున్నాం అనేకులు చూసి మనల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా అలాగూ కట్టబడుదురు గాక. రక్షణ నిర్లక్ష్యము యెహోషువ వంటి తీరు. ముగిస్తాను. 4వ విషయం, హబక్కూకు గ్రంథము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదను. చాలండి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చేస్తున్న ఒక నిర్ణయం ఏంటో తెలుసా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా, దేవుని బట్టే చెప్పండి, దేవుని బట్టే ఆనందిస్తాను. ఉంటే ఆనందించడం కాదు, చాలా మంది ఏం చేస్తారు, ఉంటే కానీ భక్తుడు ఒక తీర్మానం చేస్తున్నాడు, ఏమీ లేకపోయినా సరే, ఏమీ లేకపోయినా సరే నిష్ఠూర పడకూడదు. నిష్ఠూర పడడం భక్తుల లక్షణం కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అన్ని బాగుంటే బాగానే ఉంటారు, ఏమీ లేకపోతే డిలే అయిపోతారు అన్నట్టు. ఒక పూట ఏమన్నా ఆహారం కొద్దువైంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, దేవుణ్ణి దూషించే వారిగా ఉంటారు. ఒక రోజు ఏమైనా ఒక పూట ఆహారం కొద్దువైతే, ఒక పూట లేకపోతే ఒక నెల కొంచెం డబ్బు తక్కువైతే ఏం చేస్తారు చెప్పండి, దేవుణ్ణి దూషిస్తారు. దేవుడు నాకేం చేశాడని చెప్పి దేవునిని దూషించే వారిగా ఉంటారు. మరి ఇక్కడ భక్తులు అంటున్నాడు, ఏమీ లేకపోయినను. ఏంటి చెప్పండి, ఏమీ లేకపోయినను, ఏమీ ఫలించకపోయినను, చెట్లు ఫలించకపోయినను, పంటలు పండకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, దొడ్లు గొర్రెలు లేకపోయినను, మందలు లేకపోయినను. నేను ఎవరిని బట్టి ఆనందిస్తాను, దేవుణ్ణి బట్టే, యెహోవాని బట్టే నేను. ఒక మంచి నిర్ణయం. అన్ని ఉంటే కాదు, ఏమీ లేకపోయినప్పుడు ఏం చెప్పండి, మన ప్రభునందు ఆనందించాలి. ఆనందించే వారముగా ఉందము కాక. దేవుని బట్టి ఆనందించడం నేర్చుకోండి. ఏమీ లేనప్పుడే మీ నమ్మకత్వాన్ని మీరు ప్రదర్శించాలి. అన్ని ఉన్నప్పుడు కాదు. ఏ బిల్డింగ్ లేదు ఈ రోజు మన దగ్గర. ఈ రోజు మనం దేవుళ్ళు సంతోషిస్తున్నాం, దేవుళ్ళు ఆనందిస్తున్నాం, దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తాము. కృంగిపోవద్దండి. చాలా మంది కృంగిపోతా ఉంటారు. అన్ని టైం టు టైం ఇచ్చేది దేవుడు అనుకుంటారు. దేవుడు ఏం చేస్తాడంటే, ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె ఎంత నమ్మకంగా ఉంటదని చెప్పి ఇచ్చి దేవుడు ఏదంటే ఒక్కసారి లేట్ చేస్తా ఉంటాడు.
బిల్లు సాగుతా ఉంటాడు. మనకి శాంక్షన్ అవసరం పరలోక సంబంధం బిల్లు ఏం చేస్తారు చెప్పండి, పక్కన పడతాడు. నా ఫైల్ ఇప్పుడు ఎక్కడ ఉంది అనుకున్నారు? సురేష్ ఫాస్ట్ గారి ఫైల్ ఎక్కడ ఉంది అనుకున్నారు? దేవుని దగ్గర ఉంది. దేవుడు చూస్తారు. వీడికి ముందు రేకుల సెంటుని 4,000 పరకాలు ఇచ్చాను, ఇందులో ఎంత నమ్మకంగా పరిగెడుతున్నాడు, ఇందులో ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ రేకుల సెట్ చూసి అల్లెత్తిపోతున్నాడా, భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయేలాగా ఉన్నాడా, వీడు ఎలాగున్నాడని దేవుడు టెస్ట్ చేస్తున్నా. బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది అనుకున్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో పరలోకంలో ఉంది, ఎదురు చూస్తున్నా, అలాగా సంతకం పెడతాక రెడీగా ఉంది. అది దేవుడు నా ప్రవర్తన అన్ని ఉన్నప్పుడు కాదండి, ఏమి లేనప్పుడు దేవుని యందు ఆనందించే వారంగా వదులుగాక. ఏమి లేనప్పుడు, పరిస్థితులు ఏమి బాగోలేనప్పుడు, పరిస్థితులన్నీ కూడా ఎవరిని మనం చేతి అడ్డిపోయిన సందర్భంలో కూడా నా దేవుడు అద్భుతము చేస్తాడని నిలబడతారు చూసారా, ఆ నిర్ణయాన్ని దేవుడు చూస్తాడు. మిమ్మల్ని సిగ్గుపరచడంతే, హల్లెలూయా, మిమ్మల్ని విడిచిపెట్టడంతే. పరిస్థితులు మారిపోయినా సరే, మీ చేదాటిపోయినా సరే, ఇంకెందుకు నా బ్రతకడం వేస్ట్ ఇంకా అన్న పరిస్థితులు వచ్చినా సరే, నా దేవుడు నేను విడిచిపెట్టడు. అభివృద్ధులను మీరు మనసులో చెప్పుకుంటూ చూసారా, ఒక మంచి తీర్మానం చేస్తారు చూసారా, అది ప్రభువు చూస్తాడండి. మిమ్మల్ని అక్కడి నుంచి ఒక రెండోసారి ఏంటంటే అద్భుతం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా, అద్భుతం చేసి నడిపిస్తాడు. ఒక నిర్ణయం చేయండి. పంటలు పండకపోయినా, దొడ్లు పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చెట్లు ఫలించకపోయినా, భక్తులు అంటున్నాడు నేను దేవుని యందే చెప్పండి ఆనందిస్తాను. హల్లెలూయా. మీకు శ్రమలు కలుగుతున్నాయా? శ్రమలో ఎక్కువ దేవుని ఆనందించండి. శ్రమలు కలిగినప్పుడే పరిగెత్తుకుంటా చచ్చిపోచేయండి. మనం ఏం చేస్తామంటే మనం దీనికి రొటీన్ అన్నట్టు, దైవ చిత్తానికి మనం నిజం తెలుసు చాలా సార్లు రొటీన్ గా ఉంటాం. అన్ని ఉన్నాయనుకోండి, ఏమండి మంచిగా లేడీ పిల్లలుగా గొంతులు వేసుకుంటూ చచ్చిపోచేద్దాం బైబిల్ పెట్టుకుని. ఏమన్నా చిన్నది ఏమన్నా నష్టం కలిగింది అనుకోండి, బైబిల్ అలమారులో పెట్టేసి ఆదివారం కూడా చెప్పండి గొప్పడే ముసుకేసేసి పడుకుంటాం. పిల్ల చర్చకి వెళ్ళలేదా అని ఎవరిని అడిగారు అనుకో, మనసు చెప్పండి ఈ అమ్మ ప్రతి వారు చర్చకెళ్ళి చర్చలేదా, ఎక్కడికి వెళ్ళలేదేంటి, ఇంకా మాసం బట్టలతోనే నైట్ వేసి తిరుగుతున్నావు ఏంటమ్మంటే, నా మనసు ఏం మొదలంటే గుర్తుపెట్టుకోండి. మనసు బాగోలేనప్పుడే ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవునా కదండి. ఆరోగ్యం బాగోలేనప్పుడు నలతగా ఉన్నప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించినప్పుడు కొంచెం బలం వస్తుంది అన్నట్టు. అన్ని బాగోలేనప్పుడే ఎక్కువ మోకరించాలి. ఇది దైవ నిర్ణయం, దైవ సిద్ధాంతం ఇది. అందుకే భక్తులు అన్నాడు నాకేమీ లేకపోయినా పర్వాలేదు, నేను దేవునిలోనే ఆనందిస్తాను, దేవునిలోనే సంతోషిస్తాను. హల్లెలూయా. ఒక నిర్ణయం చేయండి మీ జీవితాల్లో కూడా. ఏమి లేనప్పుడు ఇంకెక్కువ బలంగా దేవుని కొరకు నిలబడండి. కష్టాలు కలుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ దేవుని సన్నిధిలో మోకరించండి. మీకు పరిస్థితులన్నీ ఎగ్నెస్ట్ గా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ దేవుని స్తుతించండి, దేవుని బట్టి ఆనందించండి. అన్ని తూర్పులన్నీ కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసండి, ఆనందంగా మార్చేస్తారు. హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ ప్రార్థన చేయదురుగాక, కష్టాలు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చేదురుగాక ఉంటాము. అయితే ఎప్పుడైతే మనం తీర్మానాలు చేసి దేవా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను నిలిపోవు తండ్రి, నీకు స్తోత్రం ప్రభు అని ఆయన సన్నిధిలో ఆనందించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా నన్ను పోషిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఏమీ లేకపోయినా నన్ను బలపరుస్తున్నావయ్యా. ఇదిగో నా పంటలు సరిగా పండలేదు, నష్టం వచ్చింది, అయినా నన్ను నడిపిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో నా యొక్క మందలు సరిగా ఫలించలేదు ఈ సంవత్సరం, అనుకున్నంత రీతిగా అవి అభివృద్ధి లేదు, అయినా నన్ను నడిపిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలని చెప్పి శ్రమలో కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే తీర్మానాలు చేయుదురుగాక. మంచి నిర్ణయము మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది సకాలంలోనే చేయుదురుగాక. అన్ని